ఫ్రెండ్స్ గ్రూప్ 3కి సంబంధించిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే ఇచ్చారు. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్తో పాటు ఓఎంఆర్ షీట్లు ఇచ్చారు. రకరకాలుగా అయితే ఓఎంఆర్ షీట్స్, మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఫైనల్ కీ, ఈ విధంగా మనకు రిజల్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్టు మనకు దాదాపుగా 6087 పేజీల రూపంలో మనకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అయితే ఇచ్చారు. ఈ జనరల్ ర్యాంకింగ్ లిస్టు టోటల్గా ఫైనల్ది మీకు చూపిస్తాను చూడండి. 2,49,557 మంది రిజల్ట్ను జిఆర్ఎల్లో పెట్టారు. ఈ అంతకంటే ముందు మనకు గ్రూప్ 3కి సంబంధించి అప్లికేషన్ చేసిన వాళ్ళు 5,36,400 మంది. ఇందులో ఎగ్జామ్ రాసిన వాళ్ళు 2,69,483 మంది. మనకి ఇక్కడ ఇచ్చిన రిజల్ట్ 2,49,557 మంది. దాదాపుగా 19,000 పైచిలకు వాళ్ళ రిజల్ట్ అయితే ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదనేది వాళ్ళ అప్డేట్ అయితే ఇప్పటికి మనకు తెలియదు. నవంబర్ 17 మరియు 18 ఈ 2 రోజులలో మనకి ఎగ్జామ్స్ అయితే నడిచినాయి. ఈ రిజల్ట్ కావాలంటే ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఆ టెలిగ్రామ్లో జాయిన్ కాండి. ఖచ్చితంగా అక్కడ నుంచి మీరు పొందొచ్చు. ఆ టెలిగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన, అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోండి. ఇక్కడ ఫస్ట్ ర్యాంకర్ చూస్తే 339.239 ఓసీ కమ్యూనిటీకి చెంది థర్డ్ జోన్లో ఉన్నటువంటి వ్యక్తి 339.239. ఇది హయ్యెస్ట్ టాప్ మార్క్స్. ఈ లిస్ట్ కావాలంటే, ఈ పీడిఎఫ్ కావాలంటే 6,087 పేజీల పీడిఎఫ్ కావాలంటే ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేదు టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళండి, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఈ గ్రూప్ 3కి సంబంధించి ఇంకా ఏం వివరాలు తెలుసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా కామెంట్లో అడగండి, మీకు తెలియజేస్తా. ఇక్కడ వరుసగా 7 మంది ఫస్ట్ టాప్ 7లో మేల్స్ ఉన్నారు, టాప్ 8లో ఒక ఫీమేల్ వచ్చారు. తర్వాత మళ్ళా దాదాపుగా చూసుకుంటూ పోతే 36 నెంబర్ వరకు టాప్ 36లో ఒక్క ఫీమేల్, మిగతా వాళ్ళు మొత్తం మేలే ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఈ గ్రూప్ 3కి సంబంధించి మీరు ఇంకా ఏ విషయాలు తెలుసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు ఆ విషయాలు తెలియజేస్తా. థ్యాంక్ యూ.